భారతదేశానికి మార్వాడీల కంట్రిబ్యూషన్ ఏంటి చెప్పండి? బిజినెస్ ఒకటేనా? బిజినెస్లు మీతానా, డబ్బులు మీతానా, రాజకీయం మీతానా, అధికారం మీతానా? తెలంగాణలో పుట్టినటువంటి తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి బిజినెస్లు లేక, ఉద్యోగాలు రాక, అవకాశాలు లేక పేదరికంలో మరిగిపోతున్న వాటి గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడతారా? దీని గురించి చెప్పండి అంటున్నా. మాట్లాడుతూ ఉన్నారు కదమ్మా, ఈ అమ్మాయి మాట్లాడుతుంది వినండి. కల్చర్ కావాలి. కొందరు అంటారు కదా, పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ మన పిల్లల్ని అన్యాయం చేస్తారు, మన ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని క్రియేట్ చేసుకొని ఐటీ కంపెనీలో జాబ్ పొంది ఒక అమ్మాయిని చిత్రహింసలు పెళ్లి చేసుకొని మతం మార్పించి మరి ఆ కొడుకులు ఆయనకి అక్కడ నికా వేసుకోవడానికి లేరు. ఆ పిల్లలు మన హిందూ అమ్మాయిలని టాప్ చేస్తారు. ఇక్కడ ఈ అమ్మాయిలను ఇబ్బంది పెడుతుంటే కూడా ఈ శ్యామాడు ఇంకా సోకాలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి నోరు రాదు. వాళ్ళ పిల్లలు గారా నేనేమంటున్నానంటే, ఇప్పుడు నికా చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, వానికి వాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి కదమ్మా, వాడిని కూడా తీసుకుపోయి లోపల వేయాలి కదా. పోలీస్ స్టేషన్ లేవా, పోలీసులు లేవా, కోర్టులు లేవా? ఇప్పుడు నీకు అవి గుర్తొస్తలేదా? నికా నేనేమంటున్నానంటే, ఇవాళ మొన్న భార్యను చంపేసినోడు ఎవడు? మొన్న ఉండగా చెంపపేటనా ఏదో భార్యను చంపి మొత్తం ముక్కలు నరికి కుక్కర్లో పెట్టి బొక్కలు మూట కట్టి మొత్తం పౌడర్ కొండ వేసి ఎల్లరో పోసినాడు ఎవడు? రోహింగేనా? మొన్న సూర్యాపేటలో మారబట్టిని చంపింది ఎవరమ్మా? రోహింగేలా? ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి? రోహింగే ఎవడు? గుట్టంగాడు. వాడు ఎవడైతే మాకింది, వాడు ఎక్కడోడు? వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని. రోహింగ్యాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీకు ప్రజలు రోహింగ్యాలను వెలగొట్టమని, పేదరికం మార్చమని, ఉద్యోగాలు ఇవ్వమని, ఈ దేశాన్ని అభివృద్ధి చేయమని 3 సార్లు అధికారంలోకి ఇచ్చారు. మళ్ళీ మీకు రోహింగ్యాల గురించి మాట్లాడే అవకాశం రాదు. ఒకవేళ రోహింగ్యాలు పోకపోతే అది మీ తప్పే. అది కాకుండా అట్లా ఉంటే బాగుండదు. మీరు ఎట్లా మాట్లాడుతారు, ఏం చేస్తారో మీరే చూసుకోరా. అది ఇచ్చిపెట్టమ్మా, కొట్టింది ఓకే, వాడు కొట్టిండు, మాట్లాడిండు, అదొక అంశం. అయితే యాక్చువల్గా తెలంగాణ ప్రజల లోపల మారువాడీలు ప్రతి గ్రామంలో చేరుకున్నారు. ప్రతి గ్రామంలో మార్వాడి కిరాణం, మార్వాడి దాన్ని ఏమంటే బ్రోకరైజ్, దాని గోల్డ్ షాప్, మార్వాడి స్వీట్ షాప్, మార్వాడి బటర్ షాప్, మార్వాడి జిలేబీ షాప్ కూడా, పానీపూరి షాప్ కూడా మార్వాడిలో అయినాయి. అట్లా ఒకటి కాదు, 10ల సంఖ్యలో, ఒక్కొక్క ఊర్లో 10ల సంఖ్యలో వచ్చినాయి. హైదరాబాద్లో ఒకటంటే ఓకే. ఈ చైన్ లింక్ వల్ల ఎన్నో అచ్చంపేటలో, ఎన్నో ఆదిలాబాద్లో ఉన్న మార్వాడి హైదరాబాద్కి వచ్చి కొండపోతా ఉన్నాడు. ఎవరి తన కొండపోతున్నాడు? బిజినెస్ మళ్ళీ మార్వాడి తన తీసుకుపోతున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడు? తెలంగాణ ప్రజలకు అమ్ముతున్నాడు. ఏమమ్ముతున్నాడు? కల్తీ అమ్ముతున్నాడు. మరి మాలవారులకు బిజినెస్ చేస్తున్నది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణలో ఇల్లు కట్టుకుంటుంది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణకు మెటీరియల్ సప్లై చేస్తున్నది ఎవరు? మార్వాడీలు. డోర్లు వాళ్ళే చేస్తారు, సిలుకులు, గొల్లాలు, బండలు మొత్తం వాళ్ళే, ఫ్యాన్లు వాళ్ళే, స్విచ్ బోర్డులు వాళ్ళే. మన ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ వాళ్ళదే, మన ఇంట్లో కూడా మార్బుల్ వాళ్ళదే, మన టీవీ వాళ్ళదే, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే, డైరెక్ట్ ప్రొడక్షన్ వాళ్ళదే, హోల్సేల్ వాళ్ళదే, రిటైల్ వాళ్ళదే. మరి మనం ఎవరము? వాడేవాళ్ళం. మరి ఎవరిదేం పోతున్నది? కల్తీతో ఎవరు ప్రాణాలు పోతున్నాయి? తెలంగాణ ప్రజలకి. నాసిరకమైనటువంటి వస్తువులతో ఇల్లు కడితే ఎవరు నష్టపోతారు? తెలంగాణ ప్రజలు. మరి ధనవంతులు ఎవరైతారు? మార్వాడి. ఇక్కడ 2 నెంబర్ దందా జరుగుతూ ఉంది. అన్నిటికన్నా ఎక్కువ నేనేమంటున్నానంటే, మార్వాడి గోబ్యాక్ అనే ముందు ఈ దేశంలో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం మార్వాడీలు వచ్చారు. మార్వాడీలు బిజినెస్ చేస్తారు. బిజినెస్ మీరే చేస్తారు, రిటైల్ అంటే ఉత్పత్తి మీరే చేస్తారు, అంటే ప్రొడక్షన్ మీరే చేస్తారు, హోల్సేల్ మీరే అమ్ముతారు, రీటైల్ మీరే అమ్ముతారు. అందులో పనిచేస్తారు మీ వాళ్ళే. మరి తెలంగాణలో ఏం చేయాలమ్మా? అంటే మిమ్మల్ని చేయకుండా ఎవరొద్దన్నాడు అంటే నేనేమంటున్నట్టే, మీరు లేకపోతే మాకే కదా అవకాశము. ఇలా మీకు తెలివి ఉందా, లేకుంటే బిజినెస్ స్కిల్ ఉన్నదా మీకు? నేనేమంటానంటే, మార్వాడీలు మ్యాక్సిమం ఏం చదువుకోరు, పెద్ద ఏం చదువుకోరు. వాళ్ళు చదువుకున్నాక హిందీ అక్షరాలు రాయని కుసదాలు,
వానికి చదువు రాదు, పేపర్ రాదు, ఏం రాదు, ఒకటే డైరెక్ట్. పెద్ద చదివేది ఏముండదు. వాళ్ళు చదివితే ఏమైతే దేశభక్తి వస్తుంది. చదివితే నా దేశానికి సర్వీస్ చేయాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక జడ్జి కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక టీచర్ కావాలి. ఇవన్నీ ఉంటాయి చదువుకుంటే. ఏం లేదు. ఎట్లా బిజినెస్ చేయాలి, ఎట్లా రేట్లు పెంచాలి, ఎట్లా కల్తీని ప్రొడక్ట్ చేయాలి, ఎట్లా అట్రాక్షన్ చేయాలి. మార్వాడి షాప్కి వస్తే మొత్తం స్ప్రైట్ బాటిల్, థమ్స్అప్ బాటిల్, మజా బాటిల్ అవి కరెక్ట్ చెక్ చేస్తే అన్ని అవుట్డేటెడ్ ఉంటాయి. మరి ఏమని తప్పు, ఏమంది ఒప్పు? ఏందన్నట్టు ఇట్లా చేస్తే ఈమె ఏమంటుంది అంటే మార్గాడు వెల్కమ్ హైదరాబాద్ అంటుంది. నేను ఏమంటున్నా అంటే మనం హైదరాబాద్ కాబట్టి వెల్కమ్ అంటున్నాం, మన ఇంటికి అయితే అంటామా? ఇప్పుడు మన ఇంటికి అయితే అంటామా? ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఊర్లో కిరాణా షాపు, ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుంది, వీళ్ళ డాడీ కిరాణా షాప్ పెట్టిన అనుకో, పెట్టుకో, మీ ఇంటి పక్కన పెట్టమను, మా ఇంటికాడ రాయని పెట్టమను. మన కాడికి వస్తే ఒకటి, మనది మంగళవారం, మంది సోమవారం, గుంపులో గోయిందా. మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కరెక్టే. ఇట్లమ్మా మాట్లాడు. పాకిస్తాన్ మీరు అంటున్న మంచి మాట. మరి పాకిస్తాన్ వాళ్ళ మీద వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, కేవలం మార్వాడీలకు సంబంధించి మాట్లాడుతా ఉన్నారు. అవును, మార్వాడీల మీదనే మాట్లాడుతారు. ఇక చూడండి, రాజకీయంగా ఒక నియోజకవర్గం కాకుండా ఇంకో నియోజకవర్గంలో కూడా పోటీ చేయొచ్చు. ఒక ఎంపీ ఒక రాష్ట్రం కాకుండా ఇంకా రాష్ట్రాలలో కూడా పోటీ చేసి బతుకుతారు. ఎక్కడ వాళ్ళకు బతుకుదేరు ఉంటే అక్కడ రాజకీయ నిరుద్యోగులే పోయి పోటీ చేస్తున్నప్పుడు నాకు అర్థం కాదు. బతుకుదేరు ఉంటే నిరుద్యోగులు కాదమ్మా. రాజకీయ పార్టీ అంటే భారతదేశంలో రాజకీయం అంటే ఏంది? ఒక లీడర్ కమ్స్ టు సర్వ్ ద పీపుల్. లీడరు వస్తాడు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు, అక్కడ ఎందుకంటే సర్వ్ చేయడానికి. ఇక్కడ ఏమంటున్నామంటే కామన్ ప్రజలు, మెజార్టీ ప్రజల యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది. దానితో పాటు కల్తీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మొదలైంది. కల్తీ నూనెలు, కల్తీ గింజలు, కల్తీ పప్పు ధాన్యాలు, కల్తీ డోర్లు, కల్తీ సామాన్, మొత్తం కల్తీ ఫ్యాన్లు, మొత్తం డూప్లికేట్. ఇంటి మీద పెట్టుకునే పెద్ద ట్యాంక్ కూడా అది కల్తీదే ఉంటుంది. సింటెక్స్ అని రాసి ఉంటుంది, ఒరిజినల్ కూడా అట్లే ఉంటుంది, అది కూడా అట్లే ఉంటుంది. అది 1 year రాగానే సీకిపోతుంది. వాడు పైపులు ఇస్తాడు, వాడు మామూలుగా ఏమైనా ప్లంబర్ పైపులు ఇస్తాడు, 5 ఏళ్ళు కాగానే అవి మొత్తం పొక్కలు, వాడి ఎలకలు కూడా కొట్టేసేవాడు. ఇంత నాశి రకంతో తెలంగాణ పెద్ద ఎత్తున లాస్ అవుతుంది. కానీ తెలంగాణ మీద ప్రజల సొమ్ము మాత్రం డైరెక్ట్ దేశం దాటిపోతుంది. వీడు మార్వాడు ఎక్కడ బిజినెస్ చేస్తున్నాడు, మరి ఏడకుంటున్నాడు? చాలా తక్కువ మంది, 5 to 10% మాత్రమే ఇక్కడ సెట్ అవుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం ఇక్కడ వాళ్ళ కల్చర్ అలాగే అట్లే పెట్టుకుంటారు. వాళ్ళు తెలంగాణ ప్రజలతోని కలిసి ఉండరు. వాళ్ళు తెలంగాణ ప్రజల్లో పెళ్లి చేసుకోవడం, ఇచ్చిపుచ్చుకాలు ఉండవు. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పోయినామంటారు. కలిసి ఉండరు, ఇచ్చిపుచ్చుకాలు ఉండవు. వాళ్ళు ఆర్మీలో పోరు, వాళ్ళు టీచర్గా రారు, వాళ్ళు కార్మికులుగా పనిచేయరు, వాళ్ళు సఫాయిగా పనిచేయరు, వాళ్ళు జిహెచ్ఎంసీలో పనిచేయరు. వాళ్ళదేమో బిజినెస్ అంట, మాదేమో లేబర్ బతుక. తెలంగాణలో లేబర్ బతుక. మార్వాడీలు షాపులు అమ్మిపోయినాక కవర్లు అన్ని వీకేస్తే మొత్తం బయట వేస్తే పొద్దుగాల పోయి ఏరుకోవాలన్నా తెలంగాణలో. నేను ఏమంటున్నానంటే మార్వాడి వాళ్ళు తగు మోతాదులో ఉంటే ఉత్పత్తి చేసిరు. మిక్స్డ్ ఉండాలి కదా, మిక్స్ అనేది ఉండాలి కదా. మెజారిటీ అయిపోయిందని చెప్తున్నాం. ఇక్కడ మీకు అర్థం కావాలి, మార్వాడీల యొక్క జనాభా అంటే బిజినెస్ యొక్క పర్సెంటేజ్ పెద్ద ఎత్తున పెరిగిపోయింది. తదనుగుణంగా చేతి వృత్తుల వాళ్లకు, అవసలి వాళ్లకు, కోమటోళ్లకు, లేదంటే వడ్రంగీలకు, లేదంటే కమ్మరులకు, లేదంటే కుమ్మరులకు అన్ని అమ్ముతురాలు. బాసంగ షాపులు మొత్తం వాళ్ళే. బేగం బజార్లో బాసంగ షాపులో నువ్వు బేగం బజార్వో, రాణిగంజ్వో, ఎల్బీ ఏడికనవో మొత్తం మార్వాడివే. మనం మరుచుకునే చేపలు కూడా వాళ్ళే అమ్ముతారు. కూసిన పీటలు, గాజులు, ఈయన ఏమమ్మరు, కాళ్ళ టైర్లు కూడా వాళ్ళే అమ్ముతారు. ఉల్లిగడ్డల కాడికి వచ్చేసారు వాళ్ళు. ఏముంది మరి మనది? అంటే వాళ్ళు బిజినెస్ చేయనిగిన పుట్టిరు, తెలంగాణ ప్రజలు కూలీలుగా బతకనిగిన పుట్టిరు అన్నట్టు ఉంది. మేము ఏమంటున్నామంటే బీజేపీ ఇలా ప్రధానమంత్రి ఉన్నారు,
మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మా బాధ మీకు చెప్తున్నాం, మా బాధ మీకు చెప్తున్నాం అంటున్నా. మా బాధ ఇది, మా అవసలి వాళ్ళ బాధ ఇది, మా కమ్మరోళ్ళ బాధ ఇది, మా కుమ్మరోళ్ళ బాధ ఇది, మా వడ్రంగిల బాధ ఇది, చేతి వృత్తుల వాళ్ళ బాధలు ఇవే. మీరు ఇది ఉత్పత్తి నువ్వే చేస్తావు. ఇప్పుడు ఒక ఆయన నాకు పెట్టిండు వీడియో, స్టింగ్ ఆపరేషన్ ఆయన పెట్టిండు, పరిపూర్ణచారి ఒక ఆయన నాకు పెట్టిండు. ఇలా అది చూపిస్తాను నేను. ఆయన ఓ షాప్ కోయాడు, ఆ షాప్ కోయి నేను చూపిస్తాను పోతే మొత్తం వాళ్ళే ఇక అన్ని డోర్లు ఇంత చెక్కపొట్టు తెచ్చి అంతంలో పోసి ఆ డోర్లు తయారు చేస్తాం. మీదకి కలరింగ్ ఉంటుంది, అది ఎన్ని రోజులు అది పుచ్చు పట్టి చెదలు పట్టి ఆగం. పెవికాలు బట్టి గట్టి కూడా కొత్త కొత్తవి వస్తాయి, ఏదో పేరు పెట్టి అమ్ముతారు. రంగులు పెయింట్స్ అన్ని పెయింట్లు వాళ్ళే అమ్ముతారు, కలర్స్ వాళ్ళే, మన ఇంట్లో పెట్టుకునే బల్బులు వాళ్ళే. ఏమమ్ముతలేరు వాళ్ళు మారవాడలు అంటే టోటల్గా ఉత్పత్తి కూడా వాళ్ళే చేస్తున్నారు అంటున్నా. కంపెనీలు వాళ్ళే, మార్వాడి కంపెనీలు, మార్వాడి బ్యాంకులు ఉన్నాయి ఈ దేశంలో. గుజరాత్లో ఈ బ్యాంకులు, గుజరాత్లో ఇలా ఎయిర్పోర్ట్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎవరి చేతిలో ఉంది? గుజరాత్ చేతుల్లోనే ఉంది. అంటే దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ల గురించి చెప్తా ఉన్నా. రైల్వేలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నాయి. ఓడర్ ఎవరు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, బ్యాంకులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. చివరికి హైదరాబాద్ బిజినెస్లో ఒక ఇంట్లో ఉండే మోటార్, ఒక మోటార్ ఉంటుంది కదా, రాణిగంజ్లో మోటార్లు అమ్ముతారు, చిన్న చిన్నవి మోటార్లు, కోటిలు కూడా అమ్ముతారు. ఆ మోటార్ ఆడ తయారు చేస్తే కంపెనీ వాందే. ఆ కంపెనీ తీసుకొచ్చి తయారు చేసి హోల్సేల్ కూడా మళ్ళీ మార్వాడి, హోల్సేల్కి వెళ్ళి ఊళ్ళో అమ్మనికి మళ్ళీ రీటైల్ కానీ వెళ్ళే. లాస్ట్కు చివరికి అందులో పనిచేసే ఆ సామాన్ షాప్లో పనిచేసేవాడు మార్వాడు. చివరికి అందులో ఫిట్ చేయడానికి డోర్లు పెట్టిన కూడా మార్వాడు అయినాక ఇక తెలంగాణ ఏడదాస్తాడమ్మా. మనోళ్ళు ఊరిపో ఊళ్ళపోటు పోతే గింత కాలు ఏం చేయాలో అర్థం కాక, పిల్లం తిడుతుందో తల్లి తిడుతుందో అర్థం కాక ఇంత దాగి పిక్చర్లేక నటిస్తారు అంతా. కూలి దొరకక, పిల్లలు పోషించలేక, ఎదిగొచ్చిన పిల్లల ముందు అవమానం తట్టుకోలేక, ముసలోళ్ళ యొక్క మందు బిల్లలు కొనలేక ఇలా పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు ఇలా వాళ్ళు బిజినెస్ చేస్తారు, వాళ్ళు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. బా ఎంత తమాష ఉందబ్బా, ఎంత బాగుందమ్మా. ఇది మరి వెల్కమ్. బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వండి, బీజేపీ అధ్యక్ష పదవి మార్వాడికి ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు? డబ్బులు పెట్టరా? ఓ 10 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకే ఇవ్వండి. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి కొంతమంది, నేనేమంటానంటే అన్ని రకాల వాళ్ళు బిజినెస్లో ఉండాలనేది. ఇలా దళితులు ఆనాటి నుంచి సఫాయి పని వేయాలన్నా, ఆనాడు దొరలిళ్ళల్లో గబ్బంత ఎత్తుకపోయిన వాళ్ళు వాళ్ళే, మీరు గస్తే గుంజేసేది వాళ్ళే, మీకు చెప్పులు కుట్టేది వాళ్ళే, మీ ఇంటికాడ కావలు ఉండేది వాళ్ళే. మన ఏమో అదే బతుకులు, మార్వాడిలో మాత్రం రాజబతుకులు. మరి ఆ రాజబతుకులు ఎట్లొస్తున్నాయి? వాడు చెప్పిందే ధర. సెకండ్ గ్రేడ్, థర్డ్ క్లాసు, 2 నెంబర్ దందకు 1 నెంబర్ దంద పైసలు తీసుకుంటారు. ఇక ఎందుకు ధనవంతులు గారు వాళ్ళు? మొత్తం నేనేమంటాను అంటే తెలంగాణ నిండా వాళ్ళే నిండిపోయారు. అసలు రాజస్థాన్, గుజరాత్ కాలే ఇక్కడనే వచ్చినా, లేకుంటే అక్కడ ప్రజలు ఉండరా అని నాకు డౌట్ వస్తుంది. రాజస్థాన్లో జనాభా ఉందా లేదా నాకు అర్థమవుతలేదు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇనే ఉన్నారు. నువ్వు ఏ హోటల్లో చూడు బీఆర్ వాడు, ఏ హోటల్లో లేదంటే కంపెనీలల్లో లేదంటే ఆ కరెంటు పనులలో మొత్తం బీఆర్ నిండింది. తెలంగాణలో హోటళ్ళలో వాళ్ళే, బార్లలో వాళ్ళే, బీర్లలో వాళ్ళే, కంపెనీలు మొత్తం వాళ్ళే. ఏం పాడైంది తెలంగాణకి? ఇక మనోళ్ళు పోయి ఆ ఉద్యోగం రాక చదివి ఈ ప్రభుత్వం ఈ ఆర్థిక దోపిడీ అంతా వీళ్ళు చేసుకుపోయారు. వాడు జిఎస్టీ కడితే లేకుంటే బిల్లు రాసి ఇట్లా 2 నెంబర్ దందా. శైల ఉంటుంది, శైల ఉత్పత్తి చేస్తాడు, ఎంతైనా ఉత్పత్తి. ఇలా లక్ష మోటార్లు తయారు చేసాం అనుకో,
ఏ 10,000 వచ్చినాయి అంటాడు, 90,000 గుబా, లెక్క లేదు, నాకు పత్రం లేదు, జిఎస్ లేదు, పిఎస్ లేదు, గుబా. ఇక ప్రభుత్వం వేడంగా బతుందా? ప్రభుత్వం ఆదాయం వేడంగా పెరుగుతుంది. ఈ శైలలు ఉన్నాయన్నట్టు ఈ శైల కార్డు ధర నడుస్తూ ఉంది. మొత్తం మీద నేను ఏమంటానంటే, మేము విదేశాల్లో బతుకుతున్నారు, మన వాళ్ళు అమెరికాలో బతుకుతూ ఉన్నారు, 100కో కోటికో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఓకే. మన వాళ్ళు ఇంగ్లాండ్లో పోయి ఉంటారు, 100కో కోటికో ఒకడు ఉంటాడు. నేను ఏమంటానంటే, బిజినెస్లో ఒక 30% వాళ్ళు ఉంటే ఓకే, ఒక 25% ఉంటే ఓకే, 90% వాళ్ళే ఏంది? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మేము వదిలిపెట్టినా రేపు భవిష్యత్తులో భయానకమైనటువంటి పరిస్థితి తెలంగాణ రావచ్చు. ఇన్ ద ఫ్యూచర్ మేబీ డేంజర్ సిచ్యువేషన్స్ మే కమ్ ఇన్ ద ఫ్యూచర్, బికాస్ టోటల్ గుజరాత్ అండ్ రాజస్థాన్ కంప్లీట్ ఇంపోర్టెడ్ మొత్తం ఇక వచ్చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ జామ అవుతున్నారు. ఇక చేయరు బిజినెస్. ఇక సమోసాలు వాళ్ళే, పానీపూరి వాళ్ళే, కచోరీ, పిచోరీ, గిచోరీ, మిర్చి బజ్జీ, ఆ బజ్జీ, ఈ బజ్జీ, ఇంత బజ్జీ చేసి వాళ్ళు బట్టి అమ్మి కథం బట్టే పకోడీ తెచ్చి పికోడి తెచ్చి కథం అయిపోయిందంత. 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. ఆ నూనె ఎట్లుంటుంది ఆ బజ్జీలు చేయదంటే, ఆ ఇంజన్ పాడైపోయిన ఇంజన్కి నట్టిప్పు తెచ్చిన నూనె లేకుంటుంది. ఇది పరిస్థితి. మేమేం అంటలేము, మేమేం తిడతలేము, కొడతలేము, కానీ విడ్డూలుగా ఆలోచించాలి అంటున్నా. ఈ సందర్భంగానన్నా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల చేతి వృత్తుల గురించి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ తెలుసుకోవాలి, బండి సంజయ్ తెలుసుకోవాలి, మాట్లాడేటోళ్ళు తెలుసుకోవాలి, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ పాప కూడా తెలుసుకోవాలి.